హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ పచ్చడి అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే కలిపేస్తున్నానండి. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల ధనియాలు, కొద్దిగా దాచిన చెక్క, 5-6 లవంగాలు, 3 లాలిక్కాయలు తీసుకొని 50% వరకు కూడా ఇవి బాగా వేయించేసానండి. వేగినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులోని 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు. మెంతులు ఎక్కువైతే కనుక చేదొచ్చేస్తుందండి, అది కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ విధంగా అయితే దోరగా వేయించేస్తున్నాను. ఇలా వేగిన వాటిని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని అందులో వేరుశనగ నూనె అయితే వేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అయితే నేను వేసేస్తున్నానండి. నేను బాగా మరగనివ్వలేదు. కొంచెం ఎక్కువగానే అయ్యింది అంటే కనుక నూనె అయితే పొంగిపోతుందండి. నేను ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి. ఇలా వేయించుకొని పక్కకి తీసేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు అయితే పొడి చేసేసానండి మెత్తగా. ఈ విధంగా 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇది అప్పటికప్పుడు రుబ్బి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించేసుకొని దీన్ని 3 స్పూన్ల స్మెల్ వచ్చేంత వరకు కూడా బాగా, ఇది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేను ఈ విధంగా అయితే వేయించేసుకున్నాను. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే వేసేసి ఒకసారి కలిపేస్తున్నానండి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ వేస్తున్నాను. 1/2 కప్పు కారం వేస్తున్నానండి. ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి. చిన్నవి అయితే కనుక 3 తీసుకోండి, పెద్ద సైజు అయితే 2 తీసుకోండి. నేనైతే ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయ గింజలు లేకుండా ఒక దాంట్లోకి అయితే నేను రసం తీసి పెట్టుకున్నానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను ఇందులో వేసి కలిపేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ పచ్చడి అయితే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.